అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో అన్ని విధాల అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ అర్హత లేని వారిని ప్రాబబుల్ ఈవెంట్ లో ఆడించి అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రశేఖర్ చౌదరి ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన కుమారుడు పావని అండర్ 14లో చక్కటి ప్రతిభ కనబరిచిన డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి అర్హత లేకున్నా వయసు లేకున్నా నకిలీ ధృవపత్రాలు అడ్డుపెట్టి ఇష్టారాజ్యంగా ప్రాబబుల్ ఆడించారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ లో పలుకుబడి కలిగిన వ్యక్తులకే వారి పిల్లలను క్రికెట్ లో ఆడే విధంగా ప్రోత్సహిస్తూ క్రికెట్ క్రీడను నాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరో ఏ క్రీడాకారునికి తన కుమారుడిలా అన్యాయం జరగకూడదని జిల్లా కలెక్టర్ క్రీడకు చెందిన ఉన్నతాధికారులు చొరవ తీసుకుని నిజమైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా చేయాలని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. మొదటగా నేను ఈ ప్రెస్ మీట్ కాల్ చేయడానికి కారణం ఏమంటే రీసెంట్గా జరిగిన అనంతపురం అండర్ 14 క్రికెట్ సెలక్షన్స్ గురించి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ప్రత్యేకమైన ఈ టాపిక్ గురించి మాట్లాడడం కోసం నేను పెట్టానండి. ఇందులో మనకి ఈరోజు ఇచ్చిన న్యూస్ ప్రకారం కూడా బోగస్ సర్టిఫికెట్లు పిల్లలు కొందరు బోగస్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు చేంజ్ చేసి వచ్చి సర్టిఫికెట్ సెలక్షన్స్కి వస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల కరెక్ట్ వయసు ఉన్న పిల్లలకి అన్యాయం జరుగుతుంది. తర్వాత ఇంతకుముందు పేపర్లో తెలిపిన విధంగానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు మాడిఫై చేసి వాళ్ళు దొరికిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు మన ఏడీసీఏ అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే మామూలుగా వేరే మ్యాచ్ల్లో అయితే ఎవరైనా అలాంటి సర్టిఫికెట్లు బోగస్ సర్టిఫికెట్లు ఇస్తే 1 year 2 year బ్యాన్ చేస్తారు. అలాంటి చర్యలు ఎవరి మీద తీసుకోలేదు. ఈ ఇయర్ కూడా ఇలాంటి టీంలో సెలెక్ట్ చేసిన వాళ్ళలో కనీసం అంటే కూడా 3, 4, 5, 6 మంది పిల్లలు సర్టిఫికెట్లు బోగస్ సర్టిఫికెట్ పెట్టి అండర్ 14 సెలెక్ట్ అయ్యారని చెప్పి అంటున్నారు. అది వివరంగా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ వాళ్ళు తెలిపిన విధంగా ప్రీవియస్ ఇయర్ లో అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఆడిన డిస్ట్రిక్ట్ కానీ జోన్స్ కానీ స్టేట్ కానీ ఆడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ లో సెలక్షన్స్ అప్పుడు వాళ్ళకి ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వడం అన్నది సాంప్రదాయం. కానీ ఈ సంవత్సరం అండర్ 14లో లాస్ట్ ఇయర్ లో డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళకి ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఇంతకు ముందు ఇదే విధంగా జరిగితే నేను ఏడీసీఏ సెక్రటరీ గారిని తర్వాత ప్రెసిడెంట్ గారిని అడిగితే అప్పుడు ఆన్లైన్లో ఉండడం వల్ల మా అబ్బాయి కానీ లేకపోతే ఇంకా పిల్లలు కానీ ఎవరు ఎన్ని వికెట్ తీశారని చూపించి నేను అడగలిగా. కానీ ఈ సంవత్సరం అలాగా ఆన్లైన్లో ఇవ్వలేదు. ఎందుకంటే ఏదో వాళ్ళ ఉద్దేశంతోనే ఆన్లైన్లో క్రికెట్లన్నీ స్కోర్లన్నీ ఇవ్వలేదు. ఇది స్కోర్ మాకు వికెట్లు ఉన్న టీంలో సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి అడిగితే సార్ పొరపాటు జరిగింది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇచ్చారు. సెలెక్ట్ చేసిన అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాచ్లో ఆడడానికి అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుండా చివరి మ్యాచ్లో కానీ ఈ రోజు పేపర్లో ఏడీసీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అన్నది మా అబ్బాయి గురించే, నన్ను గురించి నేనే తప్పుడు ప్రచారం చేస్తున్నా అంటున్నారు. కానీ లాస్ట్ ఇయర్ మా అబ్బాయి 8 వికెట్లు తీసినా కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే వాళ్ళు పొరపాటు జరిగిందని సెలెక్ట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికే కూర్చోబెట్టారు. చివరి మ్యాచ్ లో ఒక అవకాశం ఇచ్చి 90 ఓవర్ల మ్యాచ్ లో కేవలం 5 ఓవర్లు ఇచ్చారు. ఆ విధంగా తర్వాత ప్రతిభ చూపించలేదు అన్నారు. తర్వాత ఈ సంవత్సరం ఆడిన సెలక్షన్స్ మ్యాచ్ లో వాళ్ళు అన్నారు 30 ఓవర్లు ఇచ్చి 1 వికెట్ పడింది, వాళ్ళ అబ్బాయి సెలెక్ట్ చేయలేదని ఆయన ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. నేను తప్పుడు ప్రచారం ఏం చేయలేదండి. పిల్లల్ని లాస్ట్ ఇయర్ బేసి వాళ్ళ రూల్ ప్రకారం అండర్ 16, అండర్ 19లో ఎలా ప్రాబుల్స్ మ్యాచ్ కన్సిడర్ చేశారో మా వాడిని ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వండి అని అడిగాను అంతే. తర్వాత కేవలం బౌలర్ కి వికెట్లు ఒకటే కాదు, వికెట్లతో పాటు ఎకానమీ ఎన్ని రన్లు ఇచ్చాడు అన్నది కూడా చూడాలి. అలాగే ప్రాబబుల్స్ మ్యాచ్ లో మా అబ్బాయి పర్ఫార్మెన్స్ చేయకపోతే డిస్ట్రిక్ట్ మ్యాచ్ లో మీరు తీసుకోవద్దండి అని చెప్పాను. అవకాశం ఉంటే ప్రాబబుల్స్ మ్యాచ్ ఇవ్వమని అడిగాను, ఇవ్వనందుకే నేను ఈ విషయం గురించి నేను ఏసీఏకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ విధంగా అన్యాయం జరుగుతుందని. తర్వాత